Congratulations, 17 millions viewers, Volga video. నమస్తే, వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను భానుశ్రీ. ఇక మనతో పాటు స్టూడియోలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇండస్ట్రీలో మీ ఏదండి ఈ మ్యూజిక్ డైరెక్టర్ కెరియర్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే నేను బేసిక్గా బీఎస్సీ మ్యాథ్స్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఒక డిప్లొమా చేశాను హిందుస్థానీ హార్మోనియం క్లాసికల్. మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ అవన్నీ పట్టుకొని ఇండస్ట్రీకి బయలుదేరా. 95 ఎర్రబస్ ఎక్కింది. అది ఫస్ట్ ఆల్బమ్ చేసి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అంటే అప్పుడు ఇలా కాకుండా కొంచెం జుట్టు ఉండేది మంచిగా, రింగుల జుట్టు చూసి బక్కగా తిన్నిగా ఉంటాం. అంటే ఇదే పర్సనల్ ఆల్మోస్ట్ ఉండటం వల్ల అనేది కాదు జనాలకి. అంటే వీడా చేసిన మ్యూజిక్ అని ఆశ్చర్యపోయేవాళ్ళు. క్యాసెట్ రోజుల్లో 95 కదా, సిడీసీ కొట్టలేదు ఇంకా. సో క్యాసెట్ రోజుల్లో డైరెక్టర్ ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయి 11 నెంబర్ వేసుకుని తిరిగే రోజుల్లో విపరీతంగా చాలామంది ఫస్ట్ నన్ను నమ్మలేదు. అంటే మ్యూజిక్ ఇది నిజంగా నువ్వే చేసావా అని అడిగారు. దానికి మనం వెళ్ళి ఇప్పుడు ఇలా కండక్ట్ చేస్తూ వాళ్ళకి ప్రూఫ్ చూపించలేం కదా అని నేనే చేశానండి అన్నాను. చూద్దాం అంటే ఫిల్మ్ ఈజ్ లైక్ ఒక ప్రాజెక్ట్ అనే పదం ఎందుకంటారంటే ఇన్వాల్వింగ్ విత్ మెనీ థింగ్స్ లైక్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పాయింట్స్ ఉంటాయి కదా చాలా. సో దానికి ఆల్మోస్ట్ చాలా వరకు చాలామంది ఏం ఆశిస్తారంటే సమ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఎవరి దగ్గర నేను ఎవరి దగ్గర అసిస్టెన్స్ చేయాలి, మ్యూజిక్ నేర్చుకొని డైరెక్ట్గా వచ్చానమాట. సో అది కూడా అప్పట్లో ఒక మైనస్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. నేను ప్రయత్నించే రోజుల్లో నాకు వెమ్మటే ఆఫర్ రాకపోవటం. అట్లా చాలామంది చుట్టూ తిరిగాను. అంటే పెద్ద బ్యానర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో తిరిగాను. బట్ డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నా మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ఇట్స్ ఎ టిక్లింగ్ గేమ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇస్తే నేను ఎవరో మీకు చూపిస్తా ఆరు వినిపిస్తా వాట్ ఎవర్ అంతే. సో ఆ అవకాశం ఇవ్వాలంటే నమ్మకం ఉండాలంటారు వాళ్ళు, నమ్మకం ఉండాలంటే అనుభవం ఉండాలంటే, ఇప్పుడు అనుభవం ఉండాలంటే అవకాశం ఇవ్వాలంటే నేను. సో ఈ టిక్లింగ్ గేమ్లో ఆల్మోస్ట్ ఒక 6 years పాడైపోయింది. అంటే టైం బాగా వేస్ట్ అయింది. వాళ్ళు ఒకవేళ అవకాశం ఇస్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు, ప్రూవ్ చేసుకుంటారని అంటే మీ మీద మీకే నమ్మకం ఉండేదా? డెఫినెట్గా నాకున్న ఒకటే ఆస్తి అదే, మిమ్మల్ని మీరు నమ్మటం. యా, నేను ఫస్ట్ భగవంతుని నమ్ముతాను, తర్వాత నన్ను నేను నమ్ముకుంటాను, గురువులు, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, దట్స్ ఇట్. సో దాంతో వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరు నమ్మలేదు. సో అఫ్కోర్స్ నా గెచ్చర్ కూడా ఉండదు కదా. ఇప్పుడు కొంతమందికి అనిపిస్తుంది చూస్తే, నన్ను దారుణంగా నా గెచ్చర్ ఉండేది అనమాట. ఏదో 10th class తప్పి పారిపోయిన వాళ్ళ ఉండేవాడిని. వీడ వాస్తవంగా అలా ఉండేవాడిని. అందుకనే ప్లస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడం వల్ల ఏందో డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ అలాంటివి నాకు తెలియవు. అంటే మాటల్లో అట్రాక్ట్ చేయడం నాకు చేత కాదు, ఏందో గెచ్చర్లో కూడా ఏం చేత కాదు. నాకు తెలిసిందల్లా నేను చేసింది వినిపించడం వరకే. సో వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం నాకు తెలిసి అవి ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నాకు తెలిసేది కాదు. బాగా వెక్స్ అయిపోయి బాగా తిరిగేవాడిని, చాలా మంది చుట్టూ తిరిగాను. బట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది కానీ పరిచయం చేసింది కానీ ఎవరు, అంటే ఎవరైనా ఉన్నారా మీ బ్యాక్ బోన్, ఎవరైనా సపోర్ట్గా? అంటే నేను 6 years బాగా తిరిగిన తర్వాత ఫస్ట్లో చిన్న అంటే వెరీ బిగినింగ్ రాజ్కుమార్ గారు ఒక ఆయన ఉన్నారు, క్యాడ్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఆయన ఎండి, ఆయన ఓవర్సీస్ చేస్తూ ఉంటారు. రాజ్కుమార్ గారిని ఆయన ఫస్ట్ నా ప్రైవేట్ ఆల్బమ్ కొన్నారు. అంటే నేను చేసిన మ్యూజిక్కి వాల్యూ ఉంది, ఒక ఆడియో కంపెనీ మన మ్యూజిక్ కొన్నది అనేది ఒక విశ్వాసం ఉంటుంది మనకి. అంటే అప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇట్స్ వర్తీ అని. అట్లా ఇచ్చింది ఫస్ట్ రాజ్కుమార్ గారు. తర్వాత వచ్చిన కొత్తలో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆటోమేటిక్గా చిన్న జింగిల్స్ లాంటివి, చిన్న సీరియల్స్ అవి చేశారు. అప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యారు నాకు, గోపి అని, కెమెరామెన్ ఉంటారు, కొంచెం టాల్గా ఉంటారు, అమితాబ్ బచ్చన్ అంటారు ఆయన్ని. ఆయన ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి సీరియల్ చేస్తున్నప్పుడు, అంటే బేసికలీ కంపోజర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్ ఆల్సో, అది కూడా నేర్చుకున్నాను. అప్పుడు అలా కీబోర్డ్ పట్టుకెళ్ళిపోయి, తెలుసు కదా అప్పట్లో సీరియల్స్ అలా తీసుకెళ్ళి అంత హార్డ్వేర్ యుమాటిక్ టేప్స్ అని ఉండేవి, అక్కడే మ్యూజిక్ చేసి అక్కడే అవుట్పుట్ ఇవ్వడం అనమాట. సో నాట్ అబౌట్ ఎనీ కంప్యూటరైజ్డ్ ట్రాక్స్, ఈ సిస్టమ్స్ లేవు. సో అట్లా వెళ్ళి మొత్తం ఇక్కడ దీనిలోనే ట్రాక్స్ మిక్స్ చేసి ఒకే అవుట్పుట్ ఇచ్చేసేవాడిని. అప్పుడు అవన్నీ అంటే నేను నా వర్క్ సెన్స్ చూసి ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ ఉండాల్సినట్టు కాదు గురువు అన్నాడు. మరి ఎక్కడ ఉండమంటారు అన్నా. అండ్ అవేసి లేదు నీలాగా అసలు ఎందుకు నీకు సినిమా ఇప్పటి రావాలి, ఎందుకు రాలేదు అన్నారు. అంటే నన్ను అడుగుతారేంటి, వాళ్ళని అడగండి అన్న. ఎవరినంటే నేను నా ప్రయత్నం లోపం ఎప్పుడు ఉండదు.
ఓకే. తిరిగలేదు. మానవ ప్రయత్నం వరకు చేసేస్తాను, నా వల్ల ఇంతవరకు అవ్వగలిగింది చేసేస్తా. నమ్మించడం అనేది నా దగ్గర ఉండదు. నమ్మకం అనేది కలగాలి 100% చేసి దేవుడికి ఇంకా భారం అంతా దేవుడిపై వదిలేస్తారు. అంతే. సో నేనంటే నమ్మించడం అనేది నమ్మను, హ్మ్. నమ్మకం రావాలంట. అంటే బై సీయింగ్ యువర్ వర్త్ అండ్ అంతే. వర్క్ అంతే. ఆటోమేటిక్గా వస్తుంది, అది నా నమ్మకం. సో అట్లాగే వెళ్తున్నప్పుడు ఈయన గోపి గారు చూసి అప్పుడు ఇండస్ట్రీ నీకు ఎందుకు రాలేదంటే చెప్పే ఇట్లా. అప్పుడు ఆయన నా గురించి బాగా ఆలోచించి మరి ఏ మూమెంట్లో అనుకున్నారో, లేదు గురు నువ్వు నీ దగ్గర మైనస్ ఉంది గురువు, నీకు సెల్ఫ్ మార్కెట్ రాదు అన్నాడు. సెల్ఫ్ మార్కెటింగ్ అంటే అసలు దాని స్పెల్లింగ్ కూడా తీసే అన్న. హ్మ్. తర్వాత ఇంకొకటి నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాడతాను. అర్థమవుతుందా చూస్తుంటే? అంటే ఎప్పుడే కొంచెం ఆ వాసన ఉంది, అప్పట్లో ఇంకా చాలా దారుణంగా ఉండేది. ఓకే. మనం పైలిపాట ఎదురోళ్ళకే మనకో ఓకే. అలా మాడుతుంటే ఎవరు నచ్చుతుంది, నచ్చదు కదా, యథార్థవాది లోక విరోధి అంటారు. అలాగే ఎవరు నచ్చేది కాదు నా ప్రవర్తన కూడా. సో పుట్టుకతో వచ్చింది పోయేదాకా పోదని బేసిక్ ఆ సీడ్ ఉండిపోద్ది అట్లా. అలాగే స్ట్రైట్గా మాట్లాడటం నాకు అలవాటు కదా, అలా అది ప్రమాదంగా ఉండేది అప్పట్లో. అప్పుడు ఈయన నీలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు గురువు, నీకు పరిచయం చేస్తున్నాడు అన్నాడు. ఆయన 6th సెన్స్ భగవంతుడి వల్ల నిజమైంది. భరద్వాజ గారు, తమ్మాండి భరద్వాజ గారు ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన మహానుభావుడు నాకు. అయితే ఆయనకు కూడా కొన్ని విషమ పరీక్షలు వచ్చాయి నా పాయింట్లో. ఎందుకంటే ఈయన పరిచయం చేశారు గోపి గారు, ఇతను మ్యూజిక్ బాగా చేస్తాడంటే, అవునా మిస్టర్ ఏం చేసావు వినిపించు అన్నారు. ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అవును, స్ట్రైట్ ఫార్వర్డ్. మొన్న సార్తో కూడా మాట్లాడాము, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా గ్రేట్. సో ఆయన ఏంటంటే ఏం చేసావు అన్నారు ఆయన స్టైల్లో. అంటే ఆల్బమ్ చేశాను సార్ అంటే, పెట్టి చూద్దాం వినిపించు అన్నారు. సో పాటలు తర్వాత అమ్మటే షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యూజిక్ గెలగొట్టేశారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి ఎలా చేస్తావు అన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో టెర్మినాలజీ ప్రకారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. ఇంగ్లీష్ సినిమాలో డ్యూయెట్ లాగా పాటలు ఉండవు కదా, ఆర్నాల్డ్ రమ్యకృష్ణ పాటలే ఉండవు కదా. సో ఇక్కడికి వచ్చి ఏమవుతుందంటే మన సాంగ్స్ చేయడం అనేది ఒక టాలెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకో టాలెంట్. ఈ రెండు కలిస్తేనే వీ కెన్ కాల్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్. సో అది డెఫినెట్గా అది కూడా ప్రాక్టికల్ చూడాలి కదా. ఇప్పుడు పాటలు అంటే విన్నాం, మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తాం అన్నారు. అంటే టెస్ట్ చేయండి సార్, మీకు నమ్మకం వస్తేనే ఇవ్వండి అన్న. ధైర్యవారు అని చెప్పేసి అప్పుడు పిలిచారు. అప్పుడు ఒక సినిమా రామ్మా చిలకమ్మ అని ఒకటి ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది కాదు, అన్నపూర్ణ స్టూడియోస్ పిలిపించారు నన్ను. ఆ సినిమా తమిళ మాతృక సత్యరాజ్ దేవయ్య అని హీరోయిన్ చేశారు. ఆ సినిమాకి నువ్వు మ్యూజిక్ చేస్తే ఎలా చేస్తావు చెప్పు. అప్పుడు దేవా గారు చేశారు దానికి. అని ఎలా చేస్తాను భరద్వాజ గారు చెప్తే నేను ఇంటికి వెళ్ళి ఒక 5 నుంచి 7 సన్నివేశాలు తీసుకొని కీబోర్డ్ ప్లే చేసుకొని ఊహించుకొని థీమ్స్ చేసి పెట్టుకున్నా. ఆయన కలుస్తా అని చెప్పా. ఒక 5 days టైం తీసుకొని వెళ్ళి కలిసాను. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. శభాష్, నిన్ను పెట్టుకుంటే ఎవడో లాస్ అయితే ఎవడరా, నీకున్న టాలెంట్, నువ్వు సూపర్ ప్రొఫెషనల్, నీకు ఇంటర్నేషనల్ టాలెంట్ ఉంది పో అన్నారు. థ్యాంక్ యూ సార్ అంటే, నీకు సినిమా ఇవ్వట్లేదు పో అన్నారు. మళ్ళీ ఏమిటే అదే సార్ ఇప్పుడే కదా అంటే అదే Cloud9 దాకా తీసుకెళ్ళి టప్ను పడేశారు. అర్థం కాదు, అది చాలా దారుణం పడతాం కదా మీరు అక్కడి నుంచి పడితే. ఇంకా బాధేసి నేను క్వశ్చన్ వేసా, అదేంటి సార్ మీరు అన్నీ బాగుందన్నారు, లాస్ట్లో నీకు ఇవ్వట్లేదు పో అన్నారు ఏంటి సార్ అంటే, చెప్పారు అప్పుడు ఆబ్లిగేషన్స్ కొన్ని ఉంటాయి, ఇతను ఎవరు ఏం చేశాడు ఇట్లా కొన్ని ఉంటాయి. నా దగ్గర చెప్పా కదా నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ చేయలేదు. నాకు అప్పుడు మనుషులు బేసిక్గా అసలు ఈ ఇండస్ట్రీ వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని తెలియదు, నాకు మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. ఇప్పుడంటే ఏదో కొంచెం మీతో మాట్లాడగలుగుతున్నా తప్ప ఈ ఇయర్స్ అయిన తర్వాత అప్పట్లో అది కూడా తెలియదు. మొహం చెప్పే కదా ఇట్లా టప్ అంటనే, అది చాలా ప్రమాదం ఉంటుంది కదా. సో అది కూడా ఒక మైనస్ పాయింట్. సో భరద్వాజ గారు ఏంటంటే ఆయన ఏమి చూడాలి, నన్ను ఎవరి అసిస్టెంట్ చేశాడు, ఏంది వీడేంటి, వంశాలు కులాలు అవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్గా నాకు నా వర్త్ చూసి నాకు డైరెక్ట్గా ఆఫర్ ఇచ్చిన మహానుభావుడు భరద్వాజ గారు. సో బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. అది ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అయితే ఫస్ట్ ఫిల్మ్ సంచలనం నేను చేయాలి, ప్రకాష్ రాజ్ హీరోగా, అది మిస్ అయింది. రెండోది రామాచిలకమ్మ మిస్ అయింది, ఆబ్లిగేషన్స్ అదే వాళ్ళు రీజన్స్ వల్ల. సో ఇదే రీజన్, ఏంటి అతను ఏం చేశాడు ఏంటి అదే ప్రూఫ్స్ ఇవన్నీ ఉండాలి కదా. సో అప్పుడు కుదరలా. తర్వాత ఇక నేను రాదనుకున్నా యాక్చువల్లీ.